వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే తేజ. అంటే రామ్ గోపాల్ వర్మ ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రాక్ నుంచి ఒక పక్కకి పడిపోయారు, అది అందరికీ తెలిసిందే. అండ్ అదే టైంలో ఒక భారీ బడ్జెట్ తో ఒక పెద్ద సినిమా తీసాడని ఒక ప్రచారం జరిగింది. దాని పేరే వ్యూహం. సో వ్యూహంకి ఫైబర్ నెట్ నుంచి కూడా ఒక 2.10 కోట్లు వచ్చింది అనేది వార్త అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యూస్ మీద ఆధారపడి దాని ప్రకారం డబ్బులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇందులో ఏ వాస్తవాలు ఏవి అవాస్తవాలు అయితే తెలియట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే తేజ, ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిసినిగొట్టుతనాన్ని నాకు చాలా జాలేస్తుంది. ఆ పిసినిగొట్టితనం మీద ఏం చేసుకుంటాడండి? కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు కదా. ఒక సినిమా తీసుకోలేడా? ఓ 10 కోట్లు పెట్టి సినిమా తీయించలేడా? తీయించగలుగుతాడు కదా. దానికి కూడా ప్రభుత్వ సొమ్మును ఉపయోగించడం ఏంటి? నువ్వు చేసేదే ఏదో పని, దానికి మళ్ళీ నువ్వు ఆ ఏదో పని చేయడానికి మళ్ళీ ప్రభుత్వ సొమ్మును వాడతారా? ఎంత పిటి, జాలి పడాల్సి వస్తుంది. రామ్ గోపాల్ వర్మ మీకు కరెక్ట్గా గుర్తుంటే వ్యూహం శపథం ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆయన ఇంట్లో. కలిసి నాకున్న సమాచారం ప్రకారం 5 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ ఇచ్చారు ఆయనకి. ఓకే. 5 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వ్యూహం శపథం ఆయన తీసే క్రమంలో సినిమా తీశాడు. పెద్దగా జనం జనం చూడకపోతే జనానికి డైరెక్ట్గా ఇంజెక్ట్ చెయ్యాలి ఎలాగోలా అని ఫైబర్ నెట్లో పెట్టాడు. ఫైబర్ నెట్ ఏంటంటే మీకు అంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఫైబర్ నెట్. మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఓటీటీకి బాప్ అని చెప్పుకోవచ్చు ఫైబర్ నెట్ని. ఫైబర్ నెట్ అనేది కరెక్ట్గా క్లిక్ అయితే ఓటీటీ లాగా నువ్వు డబ్బులు కడితే ఆ సినిమా నీ కోసం ఓపెన్ అయ్యిద్ది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఆ రకంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫైబర్ నెట్ ద్వారా రాబోయే రోజుల్లో సినిమాలను కూడా ఈ రకంగా ప్రసారం చేయాలి తక్కువ ధరకి. నీకు ఇష్టమైనోడు చూసుకుంటాడు సినిమా, ఇష్టం లేనోడు చూసుకోడు. తక్కువ ధర పెడితే అందరూ చూస్తారుగా. సో ఆ రకంగా ఫైబర్ నెట్ ద్వారా ఆ సినిమాని రిలీజ్ చేస్తాము అనుకున్నారు. ఆ సినిమాని ఫైబర్ నెట్లో పెట్టారు. పెడితే అట మీరు చెప్పింది వ్యూస్ ప్రకారం డబ్బులు ఇవ్వడం కాదు, పెడితే అట 1863 మంది చూశారట మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో. రేపు మనం వీడియోలు పెడితేనే 1,00,000 మంది చూస్తున్నారు. ఆ ఫైబర్ నెట్లో పెడితే 1863 మంది చూశారు. ఆ 1863 మంది చూసినందుకు మన సినిమా కొనుక్కుంటాం కదా, ఓటీటీనా యూట్యూబ్ ఏదో ఒక ప్లాట్ఫామ్. అంటే ఆయన సినిమా తీసాడు, ఆయన సినిమాను కొనుక్కుంటాము, పెడతాము, పెట్టిన తర్వాత వచ్చిన ఆదాయంలో ఆయనకి మనకి షేర్ చేసుకుంటాం. అట్లా కదా సహజంగా ఓటీటీలో జరిగేది. అట్లానే ఫైబర్ నెట్లో పెట్టాడు. ఫైబర్ నెట్లో పెడితే చూసింది 1863 మంది. కానీ ఆ సినిమాకి ఆయనకి పే చేసింది 2,10,00,000 రూపాయలు పే చేశారు ఆయనకి. అంటే నిన్న జీవి రెడ్డి గారు చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదం అనిపించిందంటే నాకు. 11,000 రూపాయలు ఒక్క వ్యూ కోసం ఇచ్చినట్టు లెక్క. ఒక వ్యూ ఒక మనిషి చూడటానికి 11,000 రూపాయలు. నువ్వేమో భీమ్లా నాయక్ సినిమాని 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఆడిస్తావు, ఎంఆర్ఓలను పెట్టి. నీ అనుంగు శిష్యుడు, నీ యొక్క బాగా ప్రియమిత్రుడు రామ్ గోపాల్ వర్మ సినిమాను మాత్రం 11,000 రూపాయలు చెల్లిస్తావు ఆయన సినిమాకి. ఎక్కడ చోద్యం అండి ఇది? సో విచిత్రం ఏంటంటే నిజంగా రామ్ గోపాల్ వర్మ సినిమాని ఆ 2 కోట్లు ఆయన చెల్లించాలి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించుకోవచ్చు కదా. చిత్రం ఏంటంటే ఎంత పీనాసి మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజల సొమ్ముతో ప్రజల్ని దోచుకుంటూ ప్రతి అంశానికి ప్రజల సొమ్మునే వాడుకునే మనిషి. ఇంతకుముందు కూడా మనకు ఒక వార్త వచ్చింది, సోషల్ మీడియాకి డిజిటల్ కార్పొరేషన్కి కూడా చెల్లించిన డబ్బులన్నీ కూడా, ఆ డబ్బులన్నింటిలో అందులో కూడా వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళని పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వ సొమ్ముని పార్టీ ప్రచారం కోసం వినియోగించారు. ఇవాళ ఫైబర్ నెట్ ద్వారా కూడా 2,10,00,000 రూపాయలు రామ్ గోపాల్ వర్మకి ఇచ్చాడంటే అంత. అంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా రామ్ గోపాల్ వర్మతో ఆయనకి తీయించడం ఎంత చిల్లర రాజకీయం నాకు అర్థం కాదు. ఆ వ్యూహం కాన్సెప్ట్ కూడా నువ్వు ఏమన్నావు? నేను చేసిన పనులు మీకు నచ్చితే మీరు నాకు ఓటేయండి అన్నావు కదా, దాని మీద ఉండొచ్చుగా. మళ్ళీ పరోక్షంగా ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఒక పర్వర్టెడ్ ఫెలో, అతను సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు, అతను సమాజానికి హానికరం. మనము రామ్ గోపాల్ వర్మ సినిమాకి సెన్సార్ చేసేటప్పుడు కూడా ఏం రాయాలంటే
ఈ మనిషి సమాజానికి హానికరము, ఇతని సినిమాలు చూడడం సమాజానికి హానికరం అని రాయాలి. సిగరెట్ పెట్టి మీద రాస్తారు కదా, మందు బాటిల్ మీద రాస్తారు కదా, అటు రామ్ గోపాలం మీద కూడా రాయాలి. ఎందుకంటే అతను సమాజంలో బతకటానికి వీలు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని, ఇలాంటి వాళ్ళు సమాజంలో అనవసరంగా వేస్ట్ మెటీరియల్. వాళ్ళు ఈ భూమి మీద ఉండటానికి అర్హత లేని వాళ్ళు. సమాజం వాళ్ళ వల్ల చెడిపోవడం తప్ప బాగుపడడం ఉండదు. ఎవరికి పనికిరాని వాళ్ళు. అలాంటి వాళ్ళకి సంబంధించి నువ్వు 2,10,00,000 రూపాయలు ఇచ్చావు. ఇంకా తవ్వుతున్నారు. తవ్వే కొద్దీ అనేకమైన విషయాలు బయటకు వస్తాయి. రామ్ గోపాల్ వర్మకి ఆ రకంగా 2,10,00,000 రూపాయలు అక్కడిచ్చి 5 కోట్ల రూపాయలు ఆయన సొంతంగా ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే వ్యూహం సినిమాకి అంత డబ్బులు ఎందుకు? 2 + 5 7 కోట్ల అట్లా తీసి అట్లా మడత పెట్టి ఇచ్చేస్తాడు సినిమాని. వర్మ సినిమాకి లక్షలు తప్ప కోట్లలో ఖర్చు అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు వెళ్ళేసి భోజనం చేసి వచ్చి ఉంటాడు తప్ప 5 కోట్లు ఇచ్చుండడు. ఏదో నీకు ఇస్తానులే ఏదో ఒక రకంగా ఈ డిజిటల్ ఈ ఫైబర్ నెట్ ద్వారా అని చెప్పి 2,10,00,000 ఫైబర్ నెట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ముందు సినిమా తర్వాత ఇస్తానని. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పీనాసితనము, రామ్ గోపాల్ వర్మ యొక్క ఈ ఏమంటారు ఆశబోతుతనం ఈ సినిమాతో బయటపడిందని మనం అనుకోవచ్చు. మొత్తం మీద వ్యూహం సినిమాకి 11,000 ఒక్కొక్క వ్యూహం 11,000 కట్టారంటే సిగ్గుతో సమాజం తలదించుకోవాలి. అదే చెత్త సినిమా, దాన్ని ఎవడు చూస్తాడు? అసలు థియేటర్ లో కూడా అది రిలీజ్ చేయలేదు అనుకుంటా కదా. థియేటర్లు రిలీజ్ చేసాడు, ఎవడు చూడలా. థియేటర్లు రిలీజ్ చేశాడు, చేస్తే ఎవడు పట్టించుకున్నాడు? ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాని ఎవరు అయిపోయింది. ఆ ఎరా అయిపోయింది. వర్మలో పస లేదు, ఎరా అయిపోయింది. దాని కాళ్ళు నాకడం, దీని సంఖ నాకడం తప్ప రామ్ గోపాల్ వర్మలో విషయం ఎక్కడుంది? నేను అది చేస్తా ఇది చేస్తా అని ప్రగల్భాలు పలకడం తప్ప ఏముంది విషయం? ముసలోడు అయిపోయాడు కదా, ఏ విషయం లేదు, సినిమా విషయం లేదు, ఇంకే విషయం లేవు ఉండదు. మనోడు మురిగే కుక్కలు కరవ అంటారు కదా, అట్లాంటి కుక్క రామ్ గోపాల్ వర్మ. మరి ఏం చేస్తాడు ఇంకా? సార్ అంటే డెన్ గురించి కూడా ఏదో అప్పుడు ఒక పుకారు వచ్చింది. ఏమని? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే డెన్ బాగా డెవలప్ అయిందని. బాగా డెవలప్ అయిందంటే పని లేదు కదా, పని కల్పించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి సినిమాకి డబ్బులు ఇస్తానంటే ఆ వ్యూహం శపథము తీసుకోవడానికి డెన్ అని ఒకటి ఏర్పాటు చేసి